ఏమనిపించింది ఆ టోటల్ ఆ సీన్ చూసిన తర్వాత మీకు? అంటే ఇప్పుడు తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేది మా ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో అధికారంలో రాకముందు ఆయన దళిత గిరిజన దండోరా అని చెప్పేసి గ్రామం తిరిగి నిద్రలు చేశాడు, బసలు చేశాడు. గుర్తుందా మీకు? ఓకే. దళిత గిరిజనుల సభలు పెట్టిండు, బీసీ సంఘాలతో సభలు పెట్టిండు. ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే ఈయన రెడ్డి కాదు భయ్ రేవంత్ గౌడు అన్నాడు. మీకు ఐడియా ఉందా? అవును అవును. మరి రేవంత్ గౌడు పాలన ఇది రేవంత్ రెడ్డి పాలన. అరే 2 నెలల పసిపాప, పసి బుగ్గలు, కళ్ళు కూడా తెరవలే, పేరు కూడా పెట్టలే. అటువంటి పసిపాపని అత్యంత కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి మధురెడ్డి అంట, వాడు ఎవడో రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఒక 8-9 మంది రెడ్లు భూస్వాములు, వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ రెడ్డి, ఆ ఎమ్మెల్యేకు దగ్గర బంధువులు అంట, ఆ ఎమ్మెల్సీకి దగ్గర బంధువులు. ఈ ఎంపీ ఈ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు బంధువులు రేవంత్ రెడ్డి అంట. వీళ్ళ పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని వీళ్ళ కుటుంబం అంటే ప్రజాస్వామ్య పాలన కాదురా నాయన, మా రెడ్డి పాలన ఉన్నాయి అనేటువంటి రీతిలో అసలు ఎంత దారుణంగా కొట్టారు వాళ్ళని అంటే 6 గంటల సేపు లోపలేసి కొట్టారంట. నేను అగ్రకులస్తులు ఉన్మాదులు లేకపోతే అగ్రకులస్తులే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు కానీ నేను కానీ బయట మాట్లాడుకుంటున్న ప్రజా సంఘాలు కానీ ఇక్కడ దాడి చేసిన వాళ్ళందరూ కూడా మాక్సిమం రెడ్లే ఉన్నారు. మాక్సిమం కాదు, అందరూ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి నేను ఒక 2-3 పేర్లు చదివి వినిపిస్తా. ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి ఒక ఆయన, తుకారాం రెడ్డి ఆయన సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి అవును, పాపను కాలుతో తన్నిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి అవును, గ్రామస్తులు కొంతమంది వాళ్ళు ఉంటారు కదా చూడముట్ట, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కుఫేందర్ రెడ్డి, పల్లె పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి. మెజార్టీ మొత్తం రెడ్లే ఉన్నారు ఇక్కడ. బీసీలో అయితే ఏడ కనపడలేదు. అందుకనే మీరు రెడ్ల ఉన్మాదులు అని చెప్పి రెడ్లని అంటున్నారా? అంటే మేము ఏమంటున్నాం అంటే అన్న, కుల ఉన్మాదం అనేది ఏ రూపంలో ఉంటే, ఇప్పుడు రెడ్లందరినీ తప్పు పట్టట్లే మేము. ఇప్పుడు దాడి ఎవరైతే చేశారో వాళ్ళది మాత్రమే తప్పు. ఇప్పుడు ఒక రెడ్డి తప్పు చేసినంత మాత్రం రెడ్డి కులస్తున్నా అందరిని అంటలేం కదా. ఎందుకు మేము ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? కేసీఆర్ పాలనలో అందరినీ డీజీపీ నుంచి కింద దాకా ఎస్ఐలు కానిస్టేబుల్ మొత్తం కేసీఆర్ కులపొలను వెలుమలను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు. ఈ దొరలను కూల్చండి, ఓ నక్సలేట్లు మీరు అడవులు ఎందుకున్నాడు, అసలైనటువంటి భూస్వామి ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి దొర ఈడు ఉన్నాడు అన్నాడు. ఆయన చెప్పాడు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఆయన ఉన్నాడు, అంత పెద్ద పార్టీ ఉన్నాడు. మేమేమంటున్నాం, రెడ్లందరినీ మేము తప్పుపట్టట్లే, రెడ్లందరూ తప్ప ఆ భావజాలం మేము పై కులస్తులు మీరు కింది కులస్తులు అనేటువంటి అహంకారంతో ఎవరైతే ఉంటారో ఈ రెడ్లు వాళ్ళని అంటున్నాం. కాబట్టి ఆ అహంకారం రేవంత్ రెడ్డికి ఉన్నది, ఆ అహంకారం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డికి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ రెడ్డికి ఉన్నది. దాడి చేసినట్టు నువ్వు చదివినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెడ్లకు ఉన్నది. ఏం పాపం చేశారు? ఇప్పుడు గుడికి పోయారు, అక్కడ గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుంది, మేము ఆ గుడి దగ్గర కూడా పోయినాం. ఏం జరిగిందని వాస్తవాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నాం. పోతే అన్న ప్రతి ఏడాది జాతర జరుగుతుందన్న, ఆ క్రమంలో జాతర జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నదో అక్క చనిపోయినటువంటి ఆ పసిపాప వాళ్ళ తల్లి గుడికి పోయింది. పోతే వీళ్ళు ఏం చేసి అంటే సాకలైనా ఏసీ మరి మాలనా మాదిగ అనేది మనకు తెలియదు, మొత్తానికి అయితే ఏసీ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. అదే గ్రామంలో ఉన్నటువంటి జాతరకు వీళ్ళందరూ పోయిరు, అందరు పోయినట్టు వీళ్ళు కూడా పోయిరు. ఇప్పుడు పోతే అక్కడ నువ్వు ఇప్పుడు మన గుడిలో నేను కూడా లాస్ట్ టైం కూడా గుడికి పోయినప్పుడు వీడియో పెట్టినా. అరే కొబ్బరికాయ బయట ఒక రేట్ ఉంటుంది, గుడి దగ్గర ఒక రేట్ ఉంటుంది, దండ బయట ఒక రేట్ ఉంటుంది, లోపల ఒక రేట్ ఉంటుంది. కారు పెట్టుకుంటే కింద పార్క్ చేస్తే 50 రూపాయలు, పైన పార్క్ కొండ మీకు తీసుకుపోతే 500. ఇలా చెప్పులకు, ఇలా వాచ్ పెట్టుకుంటే, ఫోన్ పెట్టుకుంటే ప్రతి దానికి పైసలు వేస్తే సామాన్యుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకోద్దా భార్గవన? ఆ క్రమంలో ఆ తల్లి దగ్గర ఉన్నాయో లేవో.